ఆడియన్స్ మీ మాట ఘోర అంటే ఎట్టుంటదో నా ఎంటర్టైన్మెంట్ తో చూపిస్తా. అట్టాగే ఘోర మాట సబ్స్క్రైబర్స్ అంటే ఎట్టుంటదో ఈ ప్రపంచకానికి చూపిద్దాం. కొట్టండి అబ్బా ఓ లైక్, చెయ్యండి అబ్బా ఓ షేర్, నొక్కండి అబ్బా కింద సబ్స్క్రైబ్ బటన్. అస్సలు తగ్గేదేలే. సార్కి మన గురించి సరిగ్గా అర్థమై ఉన్నట్టు లేదు. యో పాప, ఆడేసిన డోర్లు ఆడుతున్న తీయించదా? ఫైర్ కదా? కాదు, వైల్డ్ ఫైర్. మీరు, నేను, వీడు, ఇంకోడు, మనం అంతా కలిసి. ఇంకోడెవడు? వాడెవడో రేపు జాతరలో మీకే తెలుస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. రేపు జాతరలో ఆ ఘోరగాడి పాత్ర ముగించేద్దాం. శంకి చెప్పన్నా, యాడ్రా ఈ సీనప్పగాడు నిన్ననగా బండి తెస్తానని పోయినాడు. అదే అన్న నేను కూడా చూస్తున్నా, ఆడి ఫోన్ కూడా కలవట్లే. అప్పా గోరా వచ్చేసిన. రా సీనా, ఏంద్రా ఈ బండి ఎత్తుకొచ్చినా? నువ్వే కదప్పా పోయి బండి ఎత్తుకురమ్మన్నా. అబ్బా, అరే తిరమ్మానోడా, బండి అంటే ఏదైనా కారో జీపో పట్టుకు రావాలి గాని లోనా బండి ఎత్తుకొచ్చినావేంద్రా? సారీ అప్పా, బండి అంటే ఇదే అనుకుంటున్నా. ఏడ దొరికిన సంతరా ఇది నాక? గోరా సారీ అప్పా. అది సర్లేరా, ఈ డొక్కు బండి ఎత్తుకొచ్చినా దాన్ని ఎందురా తోసుకొని వస్తాండావు? నాకు డ్రైవింగ్ రాదు కదప్పా, అందుకే తోసుకొని వచ్చిన. డ్రైవింగ్ రానోడివే ఎందుకురా బండి దేనికి పోయినా? నువ్వు సడన్ గా చెప్పేసరికే కంగారులో పోయినా అప్పా, కానీ అడిగి పోయినాకే గుర్తొచ్చినదే మనకు డ్రైవింగ్ రాదనే. అబ్బా సూపర్ అబ్బా, గొప్ప గొప్పలంతా నాకాడే పని చేస్తుండారు. ఎరా శంకి? అవునన్నా. ఏంద్రా అవునా? తలకు మాసిన నా కొడుకులంతా నాకాడే ఉన్నారు. ఇదిగో గోరా, నీ కోసం బండి అయితే తేలేదు గాని మంచి ఇన్ఫర్మేషన్ అయితే పట్టుకొచ్చిన. ఏంద్రా అదే? ఆ ఏసీపీ శరబత్, సిఐ సింహం, మంగళదీప్ కొడుకు జంగల్దీప్ లేడు వాడు, వీళ్ళంతా కలిసి జాతరలో నిన్నేసి నీకి ప్లాన్ చేసినారంట. ఏంద్రా నువ్వు మాట్లాడేదే? నిజమప్పా, హోమ్ మినిస్టర్ నీకు చెప్పమన్నాడు, నిన్ను కొంచెం జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏందప్పా అతను అవుతున్నావా? దేవుడు వాళ్ళతో స్కెచ్ చేయించుండాడంటే వాళ్ళు నన్ను సంపనీ కాదురా, నేను వాళ్ళని పైకి పంపనీకి. కానీ గంగమ్మ తల్లి జాతరలో ఘోరాకి స్కెచ్ చేయడం కాదు, ఘోరా ఏ స్కెచ్ చేస్తే ఎట్టుంటదో ప్రపంచకానికి చూపిస్తా. మన మనుషులు అందరూ వచ్చున్నారా? ఆల్రెడీ మొత్తం సరౌండ్ చేసి ఉండారు. ఆ ఘోరాగాడు ఎక్కడ దొరికితే అక్కడే వాడికి సమాధి. కనబడినాడా? ఇంకా లేదన్నా. సరిగ్గా వెతకండి, ఈ రోజు వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అమ్మా అమ్మా వద్దు, గంగమ్మ క్షమించమ్మా వద్దు. ఎవడ్రా నువ్వు? గంగమ్మ తల్లి గెటప్ వేస్తే గంగమ్మ తల్లి అయిపోతావా? చూస్తున్నారేంట్రా? వెళ్ళండి వెళ్ళండి. సార్, మనం ఘోరగాడిని వేసేయడానికి వచ్చినట్టు గంగమ్మ తల్లికి తెలిసిపోయినట్టుంది. అందుకే మన అందరినీ ఉతికారేసేస్తుంది. వాడు గంగమ్మ కాదు, ఘోరా. వేసేయడానికి వచ్చి అలా కింద కూర్చొని చూస్తున్నావేంటి శరబాత్? రండ్రా,
ఒక్కొక్కడికి రప్ప రప్ప ర్యాంపే. ఎట్టుండవు మచ్చా? వీరా వీరా కాదు, వీరప్పన్. సారీ మచ్చా, ఫస్ట్ టైం మిస్ అయ్యి ఉండదు కదా, అందుకే ఈసారి మిస్ అవ్వకుండా కరెక్ట్ గా గోళీలు దించిన. ఎందుకురా? ఎందుకంటావేంటి మచ్చా? ఎప్పుడు ఈ వీరా ఘోర కుడి భుజంగానే ఉండాలా? నాకు భుజాలుండాయి కదా, నేను ఈ సిండికేట్ ని ఏలద్దా మరే. లాస్ట్ టైం నిన్నేసేసి మంగళదీప్ సీన్ తో కలిసి సిండికేట్ ని ఏల్దాం అనుకున్నా, కానీ నువ్వేం చేసినావు? మంగళదీప్ సీన్ వేసేసినావు. ఇప్పుడు నీతో కలిపి ఎలాగో సిండికేట్ ఏలడం కుదరదు, అందుకే నిన్ను వేసేసి ఈ సిండికేట్ ని ఏల్తా. ఇక నుంచి సిండికేట్ లో వచ్చే ప్రతి దుడ్డి వెంకటేశ్వర స్వామి హుండీకో అడవిలో తండాకో పోదు, మొత్తం ఈ ఏరా కాడికే వస్తది. ఏందే ఇంక బయలుదేరు మచ్చా, యమధర్మరాజు నీ రాక కోసం ఎదురు చూస్తా ఉంటాడు. బాయ్ మచ్చా. యో ఏసీపీ, నీతో చేతులు కలిపిన 4వ వాడిని నేనే. ఈడి శవాన్ని తీసుకుపోయే లోయలో పడేయండి. నాది మాట వినుంటే ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకొని నీట్ గా బ్యాంకాక్కో చైనాకో పోయేవాళ్ళం, కానీ ఇప్పుడు చూడు, నువ్వు ఒక్కడివే తిరిగి రాని అనంత లోకాలకి పోతున్నావు. నిధి చాప్టర్ ఇంత త్వరగా క్లోజ్ అవుతుందని అనుకోలేదు గోరా. రెస్ట్ ఇన్ పీస్. యో, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినుకోండి. మీ ఘోర ఇకపై లేడు. ఇక నుంచి ఈ దాల్చిన చెక్క సిండికేట్ మొత్తాన్ని నడిపేదే ఈ వీరాగాడు. ఆ ఘోరాగాడి కాడ పని చేసిన ప్రతి ఒక్కడు ఇక నుంచి నా కాడ పని చెయ్యాలి. కాదు కూడదు అంటే ఈ ఊరిలో మీ కుటుంబాలు మాత్రమే ఉంటాయి, మీరందులో ఉండరు. ఏందే? వీరా వీరా వీరా, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటావు? ఎవడు అయినా నీ మాట వినకపోతే నేను ఉన్నాగా, ఒక్కొక్కడిని లోకప్ లో వేసి లాఠీలతో వాయిస్తా. యో జంగల్ దీప్, ఇక నుంచి సిండికేట్ లో లెక్కలన్నీ నువ్వే చూసుకోవాలి. చెక్ పోస్టుల కాడ ఏమైనా ప్రాబ్లం వస్తే యో ఏసీపీ నువ్వే చూసుకోవాలి. ఇక నుంచే మనమంతా పార్ట్నర్స్. యో వేరా, థ్యాంక్స్ అబ్బా. మా నాయన్ని చంపినోడిని నా చేత్తోనే చంపి నా పగ తీర్చుకుందాం అనుకున్నాను, కానీ ఆ ఘోరాగాడిని నువ్వు చంపి నా పగలో పార్ట్నర్ అయినావు. నీలాంటి వాడి కోసం నీ బిజినెస్ లో పార్ట్నర్ అవ్వలేనా? యో సిఐ, ఏంది అట్టన్నా? ప్లాన్ మొత్తం వేసింది నేను. లాస్ట్ లో వచ్చి నువ్వు బుల్లెట్ కాల్చి గ్రేట్ మొత్తం నొక్కేసినావు. గోలీ ఎవరు కాలిస్తే ఏందబ్బా? ఆ ఘోరాగాడి చచ్చినాడు కదా. నువ్వు అలిగేది ఎట్టుందో తెలుసా? నువ్వు నా కేక్ పెట్టలే అన్నట్టుంది. సర్లే, బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఇచ్చావు చాలు. యో మళ్ళీ నువ్వు ఇంకా బతికే ఉండవా? మళ్ళీ ఎవరు? నా పేరు శాంతి. అయినా అబ్బిని ఎందుకు కట్ట చంపినావు? ఏం పాపం చేసుండాడు? చాలా రోజుల తర్వాత మంచి జోకిన్నాను. ఏందే ఆ ఎబ్బిని ఎందుకు చంపినానా? అసలు ఆ ఎబ్బి ఎవరో తెలుసా నీకు? ఎవరు? వాడు నీ లవర్. నీ అసలు పేరు శాంతి కాదు, మళ్ళీ. ఇగో ఈ నాయన నిన్ను రాడ్డుతో బుర్రమే పల్లని కొట్టినాడు. పాపం నువ్వు పోయావనుకునే ఆ ఘోరాగాడు ఈ నాయన వేసేసినాడు. పాపం నువ్వంటే చాలా లవ్ కదా. నువ్వేమో గతం మర్చిపోయి మళ్ళీ బతికొచ్చినావు. ఏం ప్రయోజనం ఉంది ఇప్పుడు? ఆ ఘోరా లేడు, మీ ప్రేమ లేదు, ఆ ఘోరాగాడి రూలు లేదు. దేవుడు మంచోళ్ళకి మంచి చేస్తాడు అంటారు కదా. కాదు, దేవుడు ఇప్పుడు చెడ్డోడికే మంచి చేస్తాడు. ఎట్నో తెలిసిన పార్ట్ 1లో ఆ ఘోరాగాడు నేను లవ్ చేసినాడు.
ఆడికి తెలియకుండా నేను లవ్ చేసినాను. ఆడిని ఏం చేసి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే దేవుడు అప్పుడు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలే. కానీ ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2లో ఆ ఛాన్స్ ఇచ్చినాడు. చూసావా, షెడ్డోళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఇస్తారు దేవుడు. అందుకే ఈ టూర్ మిస్ అవ్వకుండా ఆడిని వేసేసిన. ఇంకా నెక్స్ట్ ఈవెంట్ మన పెళ్ళే. పెళ్ళేంటి? మరి నేను లవ్ చేస్తున్నా కదా, పెళ్లి చేసుకోద్దా? రే బండెక్కించండి రా దాన్ని. రే ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు చచ్చిపోవడం ఏంటి? ఏం చచ్చిపోవడం ఏంటి? నీ ముందే ఉన్నాను కదా. పడిపోయావు కదా? పడిపోలేదు, దోశారు. ఏదో ఒకటి చచ్చిపోయావు కదా? లోయలోంచి పడిపోతే చచ్చిపోయినట్టేనా? మరి నిన్ను కూడా మళ్ళీలాగా కొండవాసులు కొన ఊపిరితో ఉన్నప్పుడు కాపాడారా? ఆ ప్రతిసారి కొండవాసులే కాపాడతారేటి, ఈసారి కొండలు కాపాడింది. బేబమ్మ ఘోరాన్ని చంపి లోయలో పడేశారని వార్త తెలియగానే నేను వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కాంటాక్ట్ చేశా. స్పెషల్ ఫోర్సెస్ ని దింపి అడివంతా గాలించా. మరి అప్పుడు ఏమైంది? అప్పుడే నాకు ఒకటి కనిపించింది. నాకు తెలుసురా నువ్వు అంత ఈజీగా చావని. ఆఫీసర్, అర్జెంట్ గా ఈ ఫుటేజ్ ప్రతి న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ అవ్వాలి. ఇప్పుడే అందిన తాజా వార్త. నల్లమల్ల అడవుల్లో టైగర్ కెమెరాకి చిక్కిన ఎక్స్క్లూజివ్ విజువల్. అందరూ చనిపోయాడు అనుకుంటున్న దాల్చిన చెక్క స్మగ్లర్ గోరా బతికే ఉన్నాడు. ఒకడు 4 అడుగులు వెనక్కి వెళ్ళాడంటే పులొచ్చుండేదని అర్థం. అదే పులి 4 అడుగులు వెనక్కేసుండేదంటే గోరా వచ్చుండాడని అర్థం. గోరా బతికే ఉంటాడప్పా. అవునన్నా, గోరా అన్ననే బతికే ఉన్నాడు. గోరా బతికే ఉంటాడని తెలిసి ఆ ఊరి ప్రజలంతా అంబరాన్నంటే ఇలా సంబరాలు చేసుకుంటున్నారు. ఏంది మచ్చా, నువ్వు ఇంకా పోలేదా? ఏంటి ఇది వీరా? అంత లోయలోకి పడి కూడా వాడు ఎలా బతికాడు? దేవుడు సెడ్డోల్కి హెల్ప్ చేస్తే ఎట్టుంటదో నువ్వు చూపించినావు. ఇప్పుడు అదే దేవుడు మంచోళ్ళకి హెల్ప్ చేస్తే ఎట్టుంటదో వాడు చూపిస్తాడు. రాయ్, ఆ అడవిలో వాడెక్కడున్నా మనోళ్ళంతా తీసుకెళ్లి వెతికించండి. అన్నా, ఈ టైంలో పుళ్ళుంటాయన్నా. నాకు కావాల్సింది కూడా ఆ పుల్లేరా. అది అడవిలో ఉన్నంత వరకు పర్లేదు, కానీ ఒక్కసారి అడవి దాటి ఊర్లోకి వచ్చి ఉండదంటే నిన్ను నన్ను అందరినీ మింగేస్తది. సరే అన్నా. ఆ గోరాగాడిని మల్లన్న గట్టుగాడు పట్టుకున్నాం. అవునా? వస్తాండా ఎసిపి బండితి. నేను కూడా వస్తా. నువ్వు దేనికమ్మే? వాడిని నెట్టా చంపుతాడో నేను కూడా చూడాలి కదా. అట్టానా? అయితే రా బండెక్కు. వాడు నన్ను చంపడం కాదు, నేనే వాడిని చంపి పూడుస్తా. కానీ దానికంటే ముందు మల్లన్న గట్టుకాడ వాడి కళ్ళ ముందే నీ మెడలో తాలి కడతా. పద. ఏంటి ఇది మొత్తం ఖాళీగా ఉంది? మీ వాడు చెప్పిన అడ్రస్ ఇదేనా? మల్లన్న గట్టు అంటే ఇదే ఎసిపే. రే రాజు, యాడున్నారా? రామచ్చా, నువ్వు పంపించిన అందరూ అయిపోయి ఉండారు, నువ్వు ఒక్కడవే మిగిలావు. ఎన్నిసార్లు బతుకుతావు మచ్చా నువ్వు? నా అభిమానుల ప్రేమ ఉన్నంత వరకు ఈ ఘోర చావడరా. రా. మచ్చా అయిపోయినావు మచ్చా. ఏందిరా అయిపోయేది? ఏందిరా మచ్చా, నువ్వు చేసింది మోసం కాదురా, ద్రోహం. ఏందిరా
సిండికేట్ కావాలన్నా నీకు? నాదన్నది అనాయనా అద్దనాయనా రూపాయి అయినా అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాల అవతల ఉన్నా వదిలేదేలే. ఏంటి గోరా అలా చంపేశావు? ఏ నిన్ను కూడా చంపాలనా? వద్దు, నేను ఓన్లీ పార్ట్నర్ ఇన్ క్రైమ్, నాట్ పార్ట్నర్ ఇన్ డెత్. నాకు సిండికేట్ లో పార్ట్నర్షిప్ చాలు. సిండికేటే తీసుకో. ఏం మాట్లాడుతున్నావు గోరా? నువ్వు చెప్పేది నిజమా? అవునే సిపి, నా మళ్ళీ పోయాకే వదిలేద్దాం అనుకున్నాను, కానీ బేబక్క వల్ల చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ నాతోనే ఉంది. ఇంకెందుకు నాకు ఇదంతా, నువ్వే తీసుకో. వా, నీది ప్యార్ కి నాది గుండె కరిగిపోయింది. థ్యాంక్ యూ గోరా, థ్యాంక్ యూ. మళ్ళీ నా పేరు శాంతి. అదే మరేంటి మరి? వీడిని చంపి మంచి పని చేసుంటావు అబ్బాయా. చెడ్డోళ్ళకి ఎప్పుడు చెడే జరుగుతుందిరా. నీకోసం ఏంటంటే ఎవరినైనా వేసేస్తా. ఎందుకు? ఎందుకేంటి? ఐ లవ్ యూ. నీకు గతం గుర్తున్నా గుర్తులేపోయినా నాకు పెళ్ళైనా? అవునబ్బి, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఉండదు. మా ఆయన నా కోసం వెతుకుతూ ఉంటాడు. నన్ను తీసుకుపోయి మా గ్రామంలో ఇడిసే ప్లీజ్, నీ కాలు మొక్కుతా. మళ్ళీని బతికించి మళ్ళీ నాకు దగ్గర చేస్తావు అనుకున్నాను. ఇలా పెళ్లి అయిపోయిందని ట్విస్ట్ ఇచ్చావేంటి దేవుడా? ఈ జన్మకి మనిద్దరికి రాసి పెట్టలేదేమో అబ్బాయా, నన్ను క్షమించు. అలా మళ్ళీ పెళ్లి అయిపోయిందని తెలిసి నేను హిమాలయాలకు వెళ్ళిపోయాను. పోన్లేరా బాబు, నేను ఇంకా చచ్చిపోద్దేమో అనుకున్నాను. గోరా, ఇదంతా ఓకే గాని సిండికేట్ షరబత్తుకు రాసిచ్చేసాక ఆడు ఇంకా నీ అంటెందుకు పడుతున్నాడు? ఏంటి బేబమ్మా, ఫ్లాష్ బ్యాక్స్ అయిపోయాయా? అయితే ఇప్పుడు క్లైమాక్స్ కి వద్దాం. ఆ గోరాగాడికి చెప్పు, వాడిది మల్లిని, చిచి వాడిది లిల్లీని. నేను చైనా తీసుకెళ్లిపోతున్నా. వాడికి దమ్ముంటే వచ్చి నన్ను చంపి దీన్ని తీసుకెళ్ళమను.